అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరూ అంగన్వాడీ టీచర్లు, సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్, సిడిపో మేడమ్స్కి మరియు పోషణ అభియాన్ సిబ్బందికి నా నమస్కారాలండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి ముఖ్య అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో బాల సంజీవిని యాప్ 2.01 నుంచి 2.02కి అప్డేట్ అయితే అవ్వడం జరిగిందండి. మనం మొదటగా యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. చూడండి, ఓపెన్ చేస్తే మనకు అప్డేట్ అని అడుగుతుంది కదండి. అప్డేట్ అడిగితే మనం ఏం చేయాలంటే అప్డేట్ మీద టచ్ చేసి మనము లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మనము బాల సంజీవిని అని టైప్ చేస్తే కూడా మనకు అప్డేట్ అవుతుంది. చూడండి, ఆఫీస్ మొబైల్ అయితే మనకు డిపార్ట్మెంట్ వారు అప్డేట్ చేస్తారు మనకు సింక్ పాలసీస్ ద్వారా. సో ఇప్పుడైతే యాప్ అయితే అప్డేట్ అవుతూ ఉందండి. చూడండి, మనకు యాప్ అయితే ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత మొదటగా మనం చూద్దామండి. మొదటగా వచ్చేసి ఒకసారి ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ టచ్ చేద్దాం. మనము చూస్తే మనకు డౌన్లోడ్ బెనిఫిషరీ అని వచ్చిందనమాట. సో మనం డౌన్లోడ్ బెనిఫిషరీ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఇది ఉంది కదండి, ఈ సర్కిల్లో దాన్ని అయితే మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఇక్కడ చూడండి డౌన్లోడ్ బెనిఫిషరీస్ అని ఉంది కదా, మనం దీని మీద టచ్ చేసి మనము నేమ్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సర్వర్ నుంచి. మనకు ఈ కింద కార్నర్లో ఉంది కదండి, దాన్ని టచ్ చేస్తే ఇవన్నీ కూడా ఈ 4 కూడా ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనం చేసుకోవాలన్నమాట, ఏదైనా కూడా నేమ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఏదైనా టీహెచ్ఆర్ చేసేటప్పుడు కానీ రిసిప్ట్స్ అప్పుడు కానీ కూడా చూడండి బెనిఫిషరీ డేటా డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరిగిందనమాట. సో వస్తే మనకు ఈ విధంగా చూడండి, ఈ విధంగా అనేది వచ్చింది. వచ్చిన తర్వాత మనకు చూడండి మనకు ఆల్రెడీ ఎఫ్ఆర్ఎస్ అనేది రిజిస్టర్ అయిపోయినాయి అనమాట. సో మనం ఫస్ట్ వర్షన్లో యాప్ వచ్చినప్పుడు మొదటగా ఎఫ్ఆర్ఎస్ అయితే రిజిస్టర్ చేసుకున్నాము. ఇప్పుడైతే మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ని రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ ఉంటాయి అన్నమాట. సో మనం వచ్చిన తర్వాత మొదటగా ఏం చేయాలంటే మనకు ఇక్కడ చూడండి, చూస్తే మనకు మొట్టమొదటగా ఇక్కడ చూస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఉంది కదండి, ఇక్కడ ఓపెన్ బ్యాలెన్స్ కమోడిటీస్ అని ఉన్నాయి కదా, మనం మొట్టమొదటగా దాని మీద అయితే టచ్ చేయాలండి. టచ్ చేసినాక చూడండి మనకు ఖచ్చితంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది వస్తాయి అన్నమాట. సో వేయని వాళ్ళు ఉంటే ఎవరైనా కూడా మనకు ఖచ్చితంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది వేయాలండి. తర్వాత ఇక్కడ చూడండి మనకు ఒక డౌట్ రావాలి ఇక్కడ అనమాట. ఆయిల్ వచ్చేసి లీటర్స్లో అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా, మనమైతే మన దగ్గర ఆయిల్ ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయో ఆ ప్యాకెట్స్ను మనం ఎంటర్ చేయాలి. తర్వాత ప్యాకెట్స్ తర్వాత మనకు ఏదైనా చేంజ్ ఉందనుకోండి, కొన్ని లూజ్ ఉంటుంది కదండి చేంజ్, దాన్ని కూడా మనం నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయో ఆ ప్యాకెట్స్ తర్వాత పాయింట్ పెట్టి మనకు ఆయిల్ మిగులు అంటే లూజ్ ఎంత ఉందో దాన్ని అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, మనము గ్రామ్స్లలో ఇస్తాం కదా, ఇక్కడ వీళ్ళేంటి ఇక్కడ లీటర్స్లో అడిగారని చెప్పేసి మీరు డౌట్ రావచ్చు. మనమైతే లీటర్స్లలోనే ప్యాకెట్స్లో ఎంటర్ చేసి తర్వాత లూజ్ ఉన్నదాన్ని పాయింట్ పెట్టి మనం ఆ లూజ్ని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం లీటర్స్లో ఎంటర్ చేస్తే మనకు స్టాక్ మేనేజ్మెంట్లో ఆటోమేటిక్గా గ్రామ్స్లలోకి కన్వర్ట్ అవుతుందన్నమాట. సో మనము కన్వర్ట్ చేసి వేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనం ఆటోమేటిక్గా కూడా ఇక్కడ లీటర్స్లలో వేస్తే మనము నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్ పాయింట్ తర్వాత లూజ్ వేస్తే మనకు ఆటోమేటిక్గా స్టాక్ మేనేజ్మెంట్లో మనకు గ్రామ్స్లలో అనేది చూపిస్తుంది అనమాట. సేమ్ ఇలాగే అనమాట 500 ml కూడా, ఇంకా మిగతాటి కూడా ఇంకా మిల్క్ ఇవన్నీ బాలామృతం కిట్టు ఎన్ని ఉంటే అన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఇది వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలన్నమాట. సో ఇదండి మనం మొదటగా. తర్వాత వచ్చేసి మనకు రెండవసారి ఓబీలు కరెక్షన్ చేసుకోవడానికి మళ్ళీ ఇచ్చాడు కదండి. ఇప్పుడు కూడా ఒకవేళ ఎవరైనా తప్పు వేసి ఉండింటే మళ్ళీ కూడా సిడిపో లాగిన్కి ఈ ఓబీలు అనేటి క్లియర్ చేసుకోవడానికి అయితే మళ్ళీ అవకాశం అయితే ఇస్తారంట, మళ్ళీ చేసుకోవచ్చు. ఇంకా చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా కూడా జాగ్రత్తగా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు ఇంకొకటి ఏంటంటే మనకు అంగన్వాడీ సెంటర్ లొకేషన్ వచ్చేసి మనకు ఇంతకుముందు సరిగా పడకపోతే మనకు ఇప్పుడైతే ఈ విధంగా అయితే చూపిస్తుందండి. మనకు ఇంతకు ముందుగా 500 meters లోపు ఉండాలని చెప్పి వచ్చేది. ఇప్పుడైతే మనకు ఏమి ఇచ్చాడంటే ప్లీజ్ సబ్మిట్ అటెండెన్స్ ఫ్రమ్ అంగన్వాడీ సెంటర్ ఓన్లీ, కరెక్ట్ ద అంగన్వాడీ సెంటర్ జియో కోఆర్డినేట్స్ ఇఫ్ దే ఆర్ ఇన్కరెక్ట్ అని చెప్పి ఇచ్చాడనమాట. ఇంతకుముందు మనకు 500 అని చెప్పేసి ఆ డైలాగ్ అనేది వచ్చేది. ఇప్పుడైతే మనకు ఈ విధంగా మీరు సెంటర్లో నుంచి క్యాప్చర్ చేయండి అని చెప్పి వస్తుందన్నమాట. ఒకవేళ మనము ఇక్కడ లొకేషన్ ఉంటుంది కదండి, మనకు ఈ లొకేషన్ అనేది ఉంటుంది కదా, మనకి ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ చూడండి మనకు లొకేషన్ ఉంది కదా, ఈ లొకేషన్ సింబల్ మీద మనకు టచ్ చేసి మనము అంగన్వాడీ సెంటర్లో ఉన్నప్పుడు ఈ యొక్క లొకేషన్ మీద టచ్ చేసి మనము మన యొక్క సెంటర్ యొక్క
జియో కోఆర్డినేట్స్ అంటే మనకు మన సెంటర్ యొక్క లొకేషన్ అయితే అప్డేట్ చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా చేసుకుంటే మనకు యాప్లో ఫోటో అనేది అయితే తీసుకుంటుందన్నమాట. సో అదే అండి మనకు వచ్చినటువంటి ఇంకో అప్డేటు. ఇక్కడ చూడండి మనకు స్టాక్ మేనేజ్మెంట్లో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది అంగన్వాడీ టీచర్స్ కూడా ఏం చెప్తున్నారంటే, మేము ప్రీ స్కూల్ క్యాప్చర్ చేసినా కానీ లేదంటే ఈ యొక్క టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసినా కానీ కూడా కొన్ని మాకు స్టాక్ మేనేజ్మెంట్లో స్టాకు సరిగా అంటే కొంచెం తప్పులు కనిపిస్తున్నాయి అని చెప్పి అంటున్నారనమాట. అవి వచ్చేసి అవి ఎందుకు వస్తాయంటే, మనము యాప్ పాత వర్షన్ని అలాగే పెట్టుకొని మళ్ళీ మనం అప్డేట్ చేసుకోవడం వల్ల మనం మొదటగా యాప్ అన్ఇన్స్టాల్ చేసుకొని కూడా మళ్ళీ ప్లే స్టోర్ నుంచి మనము ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయితే ఇలాంటి మిస్టేక్స్ అయితే రావంటున్నారనమాట. సో ఒకవేళ మన యాప్లో స్టోరేజ్ ఎక్కువైనప్పుడు కూడా మనకు ఈ విధంగా తప్పులు అనేది కనిపిస్తాయంట అనమాట. సో ఇప్పుడు ఒకసారి చూడండి ఏం చేద్దామంటే, మనము యాప్లో క్లియర్ క్యాచ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట స్టోరేజ్. దాన్ని ఏ విధంగా డిలీట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఆ విధంగా చేసుకుంటే మీకు ఇలాంటి మిస్టేక్స్ అనేది రాకపోవచ్చు అనమాట. సో మొదటగా యాప్ ఇక్కడైతే కట్ చేస్తామండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా ఉంది కదండి ఈ యాప్. మనము యాప్నైతే ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట, ఓపెన్ చేయకూడదు. ఈ విధంగా వస్తుంది కదండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి యాప్ ఇన్ఫో అనేది ఉంది కదా, మనకు ఈ యాప్ ఇన్ఫో మీద అయితే టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇక్కడ స్టోరేజ్ అని ఉంది కదా, మనం ఈ స్టోరేజ్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ చూడండి మనకు క్లియర్ డేటా క్లియర్ క్యాచ్ అని ఉంది కదా రెండోది. మనం ఇక్కడ వచ్చేసి ఈ టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఇక్కడ 0 అవుతుంది. తర్వాత ఇక్కడ క్లియర్ డేటా అని ఉంది కదండి, మనం ఆ క్లియర్ డేటా మీద కూడా మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఇక్కడ డేటా 0 కావాలి, క్యాచ్ అనేది 0 కావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు యాప్ అనేది ఈజీగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా వచ్చి మళ్ళీ బ్యాక్ రావాలండి. మనము బ్యాక్ వచ్చిన తర్వాత యాప్ అనేది ఓపెన్ చేసుకొని మనము మళ్ళీ ఈ యొక్క ఇవన్నీ కూడా అలో ఇచ్చుకోవాలి. అలో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. సో ఈ విధంగా అయితే మనకు స్టాక్ మేనేజ్మెంట్లో కానీ క్లోజింగ్ బ్యాలెన్సెస్లో కానీ కూడా మనకు ఎక్కువ తక్కువలు కానీ తప్పులు అనేది రావని చెప్పి మనకు చెప్పారనమాట. సో ఈ విధంగా క్లియర్ క్యాచ్ అని డేటాను అయితే డిలీట్ చేసుకోవాలన్నమాట. సో ఇది మరొకసారి చెప్తాను చూడండి. ఇక్కడ యాప్ మీద టచ్ చేసి వదిలేయకూడదండి. టచ్ చేసి వదిలేస్తే యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాప్ మీద ప్రెస్ చేసి పెట్టుకోవాలి. పట్టుకొని వదిలేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి యాప్ ఇన్ఫో అనేది ఉంటుంది కదండి, ఆ ఇన్ఫో మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ యూసేజ్ అనేది వస్తుంది కదండి, మనం ఈ యొక్క స్టోరేజ్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే చూడండి ఈ క్లియర్ క్యాచ్ అనేది కదా కింద, దాన్ని టచ్ చేయాలి. అది 0 అవుతుంది. తర్వాత క్లియర్ డేటా ఉంది కదా, మనం ఆ క్లియర్ డేటాని అయితే మనం చేయాలన్నమాట. ఈ విధంగా చేస్తే కూడా మనకు ఈ యొక్క స్టాక్ మేనేజ్మెంట్లో తప్పులు రావని చెప్పి చెప్పారు. ఇప్పుడు కొందరికి డౌట్ రావచ్చు అనమాట. సో ఆఫీస్ మొబైల్లో బాలసంజీవని యాప్లో యాప్ ఇన్ఫో ఏ విధంగా చేసుకోవాలి ఇట్లా అని చెప్పేసి కొందరికి డౌట్ రావచ్చు అనమాట. సో మనకు డిపార్ట్మెంట్ మొబైల్స్లలో కూడా ఆ విధంగా చేసుకోవడానికి అయితే మనకు అవకాశం అయితే ఇస్తారనమాట. సో ఇచ్చిన తర్వాత నేను వెంటనే మీకైతే అప్డేట్ చెప్తానమాట. అవి వీడియో రూపంలో మీకు తెలియజేశానండి. ఇవండి మనకు ఈ యొక్క బాలసంజీవని యాప్లో ఉన్నటువంటి మనకు ముఖ్యమైన అప్డేట్స్ అండి. మరిన్ని అప్డేట్స్తో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చివరి వరకు చూసిన వారైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి. థ్యాంక్ యూ.